ఒక స్టూడెంట్ కు 157.5 గ్రామ్ ఒకసారి చికెన్ పెట్టాలి. అంత వస్తుందే మీకు? అంటే దాదాపు 7-8 పీసెస్ రావాలి. ఇప్పుడే చెప్పాను నేను, 600 మందికి దాదాపు 90 కేజీలు రావాలి చికెన్, కానీ 60 కేజీలు వస్తుంది ఇక్కడికి. వాళ్ళు బిల్ చేసుకునేది చేసుకుంటారు. మీ టీచర్లు, మీ హెడ్లు, మీ డీడీలు వీళ్ళందరూ చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ మరి ఎక్కడన్నా ఎవరికెవరికి లంచాలు పోతా ఉంటాయి కాబట్టి పట్టించుకోరు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఆ యాక్ట్ అనేది మీకు హక్కు, మీ హక్కును మీకు గుర్తు చేసి మీకు తెలియజేయాలి. మీ హక్కు, యువర్ రైట్, నీ రైట్ అది. నీకు 157.5 గ్రాములు చికెన్ ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే. ఒక స్టూడెంట్ కు 157.5 గ్రామ్ ఒకసారి చికెన్ పెట్టాలి. అంత వస్తుందే మీకు? అంటే దాదాపు 7-8 పీసెస్ రావాలి. ఇప్పుడే చెప్పాను నేను, 600 మందికి దాదాపు 90 కేజీలు రావాలి చికెన్, కానీ 60 కేజీలు వస్తుంది ఇక్కడికి. వాళ్ళు బిల్ చేసుకునేది చేసుకుంటారు. మీ టీచర్లు, మీ హెడ్లు, మీ డీడీలు వీళ్ళందరూ చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ మరి ఎక్కడన్నా ఎవరికెవరికి లంచాలు పోతా ఉంటాయి కాబట్టి పట్టించుకోరు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఆ యాక్ట్ అనేది మీకు హక్కు, మీ హక్కును మీకు గుర్తు చేసి మీకు తెలియజేయాలి. మీ హక్కు, యువర్ రైట్, నీ రైట్ అది. నీకు 157.5 గ్రాములు చికెన్ ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే.